ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి టాలీవుడ్లో తీవ్ర విషాదం నింపింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ హైదరాబాద్ ఫిలిం నగర్లోని తన నివాసంలో చనిపోయారు. కోటా మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి విషాదం నింపింది. హైదరాబాద్ ఫిలిం నగర్లోని తన నివాసంలో తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు కోటా. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కోటా ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. తెలుగుతో పాటు అనేక భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించారు కోటా శ్రీనివాసరావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో అరంగేట్రం చేశారు. ఆహనా పెళ్లంట సినిమాలో కోటా శ్రీనివాసరావు నటనకు మంచి పేరొచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన హరిహర వీరమలులో విలన్ గా నటించారు కోటా. ఇదే ఆయన చివరి సినిమా అయింది. టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు కోటా. ప్రతిఘటన సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, శివ, బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం లాంటి ఎన్నో చిత్రాల్లో నటించి ఆడియన్స్ను అలరించారు. 4 దశాబ్దాల సినీ జీవితంలో కోటకు ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. 1998, 2000 సంవత్సరాల్లో ఉత్తమ విలన్ గా నంది అవార్డు అందుకున్నారు కోటా. 2002, 2004, 2006లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం వరించింది. తన సినీ కెరీర్లో మొత్తం 9 నందులు అందుకున్నారు కోటా శ్రీనివాసరావు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం తీసుకున్నారు కోటా. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1991లో ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ తూర్పు నుంచి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు కోటా. కోటా శ్రీనివాసరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. కోటా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటా శ్రీనివాసరావు సినీ రంగంలో అద్భుత ప్రతిభతో ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు పోషించారన్నారు. తన విలక్షణ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించారని ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని. చలనచిత్ర పరిశ్రమకు కోటా శ్రీనివాసరావు లేని లోటు తీర్చలేనిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన విలక్షణ నటనతో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి భార్యకు కానీ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా తప్పకుండా ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఏ సహాయం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నా తరఫున వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, నిజంగా కోటా శ్రీనివాసరావు మృతి అనేది ఒక మంచి నటుడే కాదు, ఇక 2 తెలుగు ప్రజలకు ఇవాళ ఆశయాన్ని అందించిన సినిమా చూసిన ప్రతి 750 సినిమాల పైన నటించిందంటే మామూలు విషయం కాదు. కోటా శ్రీనివాసరావు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కోటా శ్రీనివాసరావు మరణ వార్త తనని ఎంతో బాధించిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. నాకు నటనే నాకు మరుపుది, నాకు చాలా ఇదిగా చెప్పారు, నాకు బాగా కదిలించేసింది. అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. అలాంటి వ్యక్తి ఈరోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా. కోటా శ్రీనివాసరావు మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటన్నారు సినీ ప్రముఖులు చిరంజీవి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, దగ్గుబాటి సురేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్. కోటా శ్రీనివాసరావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను కోటా శ్రీనివాసరావు ఒకేసారి కెరీర్ మొదలుపెట్టినట్లు తెలిపారు చిరంజీవి. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది, అది ప్రాణం ఖరీదు. ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవడం లేదు. అలాంటి నటుడు మనకు
దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. కోటా పార్థివ దేహం ఫిలిం నగర్లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్రగా కొనసాగింది. యాత్రలో వందలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొని కోటకు కడసారి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు మధ్య కోట అంత్యక్రియలు జరిగాయి. కోటా మనవడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.